నిమిషాలు లేట్ అయి ఉంటే నా సార్ చేతిలో నేనైతే ఈరోజు తిట్లు తినేటోడిని. ఎందుకు ఇలా అంటున్నా అంటే రాత్రి అయితే మా సార్ అయితే కొత్త మంచం అయితే తెచ్చుకున్నాడు. దాన్ని అయితే సగం ఫిట్టింగ్ చేసాము. మిగతా సగం అయితే పొద్దున్నే వెళ్ళి ఫిట్టింగ్ చేయమని చెప్పాడు డ్యూటీ అయిపోయిన తర్వాత. నేనైతే డ్యూటీ అయిపోయిన తర్వాత అయితే హాయిగా అయితే రూమ్లో పడుకున్నాను. సడన్గా మా సార్ అయితే కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగాడు. ఇప్పుడే మంచం దగ్గరికి వెళ్తున్నాను సార్ అని చెప్పి తొందర పైకి అయితే వెళ్ళిపోయాను. ఇదైతే మా సార్ వాళ్ళ మంచం. ఇక్కడైతే అన్ని నట్ బోల్ట్లు అయితే ఫిట్టింగ్ చేయాలి. ఎందుకంటే మన ఇంట్లో లాగా ఇక్కడ గట్టిగా అయితే ఎవరు చేయించుకోరు. అంతా రెడీమేడ్ మంచాలే ఉంటాయి. ఓన్లీ నట్ అండ్ బోల్ట్ ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్ని అసెంబుల్ చేసుకొని. నేనైతే ఇప్పుడు ఒక మంచం మొత్తానికి నట్ బోల్ట్ అయితే అన్ని ఫిట్టింగ్ చేస్తున్నాను. చెప్పుకోవాలంటే ఇలాంటి చేయాలంటే 2-3 అయినా కావాలి. కానీ మా సార్ అయితే ఒక్కడే ఉన్నావు కదా ఏం కాదు చేసి మెల్లిగా ఎంతసేపు అయినా పర్లేదు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు బయట ఎవరైనా తీసుకొచ్చామంటే వాళ్ళకైతే పక్కగా 5 దినాల నుంచి 6 దినాల దాకా పక్క ఇవ్వాల్సి వస్తుంది ఒక మంచానికి అని చెప్పి మొత్తం నాతోనైతే ఫిట్టింగ్ చేయించేసాడు. మొత్తానికి అయితే కింద మీద పడి ఏదోలా అయితే మొత్తం ఫిట్ చేస్తాను. ఒక నట్ అయితే మిగిలిపోయింది. మా సార్కి అయితే చెప్పాను. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా ఉంది గైస్. మీరైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.